ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. అంటే ఈయన పర్టికులర్గా లేవనెత్తుతున్నవన్నీ ఇవన్నీ కూడా మనకి 80s 90sలో వచ్చిన హాలీవుడ్ సినిమాలకి కంటిన్యూయేషన్ స్టోరీస్ లాగానే ఉన్నాయి, కానీ కొత్తగా ఆయన ఏమి ఇన్వెంట్ చేయాల. కొత్త స్టోరీ రాసి కొత్తగా అమెరికా ప్రజలకు చూపించే ప్రయత్నం, ఇలాంటి ఎలిగేషన్స్ ఆయన ఏవో చేస్తారని ప్రజలు ముందరే ఊహించేస్తున్నారు. థ్యాంక్స్ టు ఏఐ లేకపోతే థ్యాంక్స్ టు సోషల్ మీడియా ఊహించేస్తున్నారు. వాళ్ళు ఊహించిన తెల్లారి ఈయన మాట్లాడుతున్నాడు. సో మొత్తానికి ఏంటంటే టవరింగ్ పర్సనాలిటీస్ ఉన్నారు సార్ ఆ చైర్లో కూర్చున్న వాళ్ళు. అమెరికన్ ప్రెసిడెంట్స్ అంటే ఎంత గౌరవనీయమైన ప్రజాస్వామిక అధ్యక్షులు మనం చూసాం, గౌరవించుకుంటాం. వాళ్ళ పేర్లు తలుచుకుని గౌరవించుకుంటాం. దురదృష్టం మరి ఒక్కో దేశానికి ఒక్కో సమయంలో ఈ తరహా దరిద్రాలు పడతాయేమో తెలియదు. ఇప్పుడు అది వచ్చింది. ఆయన ఇంకోటి అంటాడు, సేఫ్ గార్డ్ అమెరికన్ ఓటర్ ఎలిజిబిలిటీ యాక్ట్గా పిలుస్తున్న బిల్లు గురించి కూడా ప్రస్తావన చేస్తూ ఓటు నమోదు చేసుకునే ప్రతి ఒక్కరికి తమ అమెరికా పౌరత్వానికి సంబంధించిన పత్ర రూప రుజువు తప్పనిసరి ఉండాలి. ఇప్పుడు మనం కూడా చేస్తున్నాం ఎస్ఆర్లో భాగంగా. అది ఇవాళ కొత్తగా ఏముంది, అమెరికాలో ఎప్పటి నుంచో ఉంది అది. ఇవాళ ఆయన దాన్ని కొత్తగా చేసి ఇప్పుడు ఆ 4 రాష్ట్రాల్లో ఏది అర్హత లేని ఓటర్ల నమోదు కార్యక్రమం జరిగిందని. మరి ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు, గుడ్డిగురానికి పళ్ళు నవ్వుతూ కూర్చున్నాడా? అలాగే లెక్క చేయొచ్చు అంటే ఈయన మాట్లాడేవి మీరు ఇంకొకటి చూడాలంటే అంటే అంత వైల్ ఐ అగ్రీ మోస్ట్లీకి జెలెన్స్కీకి ట్రంప్కి కాంపిటీషన్ నడుస్తుంది ఎవరు పెద్ద జోకర్ అనేది. బట్ జెలెన్స్కీ ఈ మధ్య కొంచెం తెర వెనక్కి వెళ్ళిపోయాడు కాబట్టి ట్రంప్ ముందరకు వచ్చాడు. బట్ పాయింట్ ఏంటంటే 2-3 విషయాలు ఇంకోటి కూడా చూడాలి. మెల్లిమెల్లగా ఏం జరుగుతుందంటే వరల్డ్ ఆర్డర్ కూడా కొంచెం షిఫ్ట్ అవుతుంది. యూఎస్ఏకి ఈ ఓటర్స్ ఇష్యూ ఎత్తింది ఆయన ముందర టర్మ్ నుంచి కూడా ఎత్తాడు ఆయన. మేక్ అమెరికా గ్రేట్ అంటే మగా క్యాంపెయిన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో అప్పుడే ఏమన్నాడు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా ఎక్కువైపోయారు, వాళ్ళు ఎక్కడ వస్తున్నారు, ఎక్కడి నుంచి సిటిజన్షిప్ వస్తుంది. సో సింపుల్ రూల్ కదా, ఎవరైనా వెళ్ళి అమెరికాలో వాళ్ళకి పిల్లలు పుడితే ఆ పిల్లలు దే బికమ్ అమెరికన్ సిటిజన్స్. సో అది రీవర్క్ చేద్దామని చాలా రోజులు ట్రై చేస్తున్నాడు ఆయన. న్యాచురల్ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉండకూడదు అని ట్రై చేస్తున్నాడు ఆయన. అది ట్రై చేయడం దానిలో చాలా రోడ్ బ్లాకర్స్ ఉన్నాయి, చాలా మందిని తీసుకోవాలి. ఈ నీడ్స్ ఇర్రివోకబుల్ మెజారిటీ, సెనేట్ అప్రూవ్ చేయాలి, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అప్రూవ్ చేయాలి, చాలా స్టేక్ హోల్డర్స్ ఉన్నారు అప్రూవ్ చేయాల్సినవి ఇవన్నీ. అండ్ బైన్ చేయాలి ఫస్ట్. సో అపోజిషన్ కూడా చేద్దామని ట్రై చేస్తున్నాడు. సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ రాంగ్ అండి. అంటే ద నాయిస్ ఈజ్ మేడ్ అబౌట్ సమ్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ క్లియర్ అండ్ ప్రెసెంట్ డేంజర్స్. ఇప్పుడు మీరు యూరోప్ చూసారంటే యూరోప్ కూడా అట్లనే అయింది కదా, ఓ హ్యూమానిటీ అని చెప్పి ఇస్లామైజేషన్ ఫ్రాన్స్ నుంచి మొదలైంది, బెల్జియం నుంచి మొదలైంది. ఇన్ఫాక్ట్ మీరు చెప్పాలంటే ఫ్రాన్స్ నుంచి కూడా కాదు, బెల్జియం నుంచి స్టార్ట్ అయింది. ఓపెన్ బోర్డర్స్ అన్నారు, శరణార్థులు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమైంది, మొత్తం యూరోప్ అంతా ఇస్లామిక్ కాలనీలో తయారైపోయింది. ఇట్ ఇస్ నాట్ ఇస్లామోఫోబియా ఆర్ ఎనీథింగ్, బట్ దెన్ మీరు చూడండి బెల్జియం బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ వరల్డ్స్ బ్లాక్ మార్కెట్ ఫర్ వెపన్స్, ఇల్లీగల్ మార్కెట్స్ ఆఫ్ వెపన్స్ బెల్జియం నుంచి స్టార్ట్ అవుతాయి, బెల్జియం అండ్ అరౌండ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఫ్రాన్స్ క్రైమ్ రేట్ చూడండి, ఇస్లామైజేషన్ చూడండి, మొత్తం అంతా ఫ్రాన్స్ ఏంటి, జర్మనీ ఏంటి, స్పెయిన్ ఏంటి, పోర్చుగల్ ఏంటి, నెదర్లాండ్స్ ఏంటి. నెదర్లాండ్స్ హస్ వోకెన్ అప్ టు ఇట్. బట్ మిగతా కంట్రీస్ ఇంకా దే ఆర్ నాట్ షోయింగ్ ఎనీ రెసిస్టెన్స్ ఆర్ దే ఆర్ నాట్ వేకింగ్ అప్. ఇంగ్లాండ్ చూడండి, విజిల్ బ్లోవర్ మీరు అకౌంట్ చూసారంటే, సో ఈ విజిల్ బ్లోవర్ అకౌంట్ చూసారంటే $250,000 వైట్ ఇంగ్లీష్ ఫీమేల్స్ని వీళ్ళు గ్రూమింగ్ గ్యాంగ్స్ రేప్ చేశారు, థ్రెటన్ చేస్తున్నారని వచ్చింది. ఇవన్నీ ఎందుకు? దేశ గవర్నమెంట్స్, దేశ అధినేతలు కరెక్ట్ రైట్ కైండ్ ఆఫ్ నాయిస్, రైట్ కైండ్ ఆఫ్ పాలసీ డెసిషన్, రైట్ కైండ్ ఆఫ్ పాలసీ డైరెక్షన్ ఇవ్వకుండా. ఇప్పుడు యూఎస్ఏకు ఉన్న ప్రాబ్లం ఏంటి? డ్రగ్స్. మీరు న్యూయార్క్ అలివేస్లోకి వెళ్ళి చూడండి, అప్ టౌన్ అలివేస్లోకి ఎక్కడికి వెళ్ళి చూడండి, డ్రగ్స్ తీసుకుని పడున్న వాళ్ళు 300 మంది కనిపిస్తారు మీకు. ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే వాళ్ళు సదర్న్ గేట్స్ అవన్నీ చాలా ఓపెన్గా పెట్టారు. మెక్సికో నుంచి కింద నుంచి వాళ్ళ సదర్న్ అమెరికా నుంచి వచ్చే ఈ సీ రూట్స్ కానీ ల్యాండ్ రూట్స్ కానీ ఓపెన్ పెట్టారు. ఆ ఓపెన్ పాలసీ ఉండడం వల్ల ఏమైందంటే శరణార్థులు రావడం ఏంటి, డ్రగ్స్ రావడం ఏంటి, ఇల్లీగల్ మార్కెట్స్ రావడం ఏంటి, ఇల్లీగల్ వెపన్స్ రావడం ఏంటి, అదొక పెద్ద తలనొప్పిగా తయారైంది వాళ్ళందరికీ. సో ఆయన ఎత్తే పాలసీస్ తప్పు కాదండి, కానీ ఆయన ఎత్తే మెథడాలజీస్ తప్పు, అడాప్ట్ చేసుకునే మెథడ్స్ తప్పు, సస్టైన్ చేయట్లేదు ఆయన ఇష్యూని. ఒక మాట అంటాడు, దాని తర్వాత ఎవరైనా ఆయన్ని కొంచెం పొగిడినా కూడా, ఆయన కొన్ని గిఫ్ట్లు ఇచ్చినా కూడా, ఇప్పుడు ఆసిమ్ మునీర్ తీసుకెళ్ళి $1 మిలియన్స్ ఇచ్చేసాడు, ఆయన గ్రేట్ జనరల్ అయిపోయాడు ఆయన కోసం. వాళ్ళకి పాకిస్తాన్ క్రిప్టో యాక్సెస్ ఇచ్చింది యూఎస్ఏకి, సడన్లీ పాకిస్తాన్ బికేమ్ స్ట్రాటజిక్ ఫ్రెండ్ ఆయనకి. దీస్ ఆర్ డెసిషన్స్ నాట్ టేకెన్ బై కంట్రీ చీఫ్ అండి, కంట్రీ హెడ్ అండి. అవి బిజినెస్ మెన్ తీసుకోవచ్చు, నాకు సంబంధం లేదు, నాకు పైసలు కావాలని. బట్ ఆ కంట్రీ హెడ్ తీసుకునే డెసిషన్స్ ఇవన్నీ కాదు. సడన్గా నువ్వు కెనడాతో ఫ్రెండ్షిప్ కావాలి, దాని తర్వాత కెనడా మాకు 51st స్టేట్ అయిపోవాలన్నావు. ఏ దేశమైనా ఎట్లా ఒప్పుకుంటుందండి? గ్రీన్లాండ్ ప్రశాంతంగా ఉంది, గ్రీన్లాండ్ సడన్గా మాకు కావాలన్నాడు. దీస్ ఆర్ నాట్ ద కైండ్ ఆఫ్ నాయిసెస్ యూ మేక్ యాజ్ ఎ కంట్రీ చీఫ్. అది ఎలా తయారవుతుందంటే డిక్టేటోరియల్ కమెంట్స్లో వస్తాయి.
సో ఎవ్రీబడి విల్ బి, ఎవరైనా కూడా అంత మాట్లాడినప్పుడు ఎంగేజ్ చేసేటప్పుడు ఒక కొంచెం దూరం మెయింటైన్ చేస్తారు. ఈయన ఏ ఇంటెన్షన్తో వస్తున్నాడు మాట్లాడేటప్పుడు, ఏం అడుగుతాడు ఈయన అని. ఆ ఇంటెన్షన్స్ యాజ్ అ కంట్రీ హెడ్ యూ హ్యావ్ టు గివ్ కంఫర్ట్ టు ద వరల్డ్ నేషన్స్. యూఎస్ఏ ఏం చెప్పినా ఏం చెప్పకపోయినా ఈజ్ అ వరల్డ్ లీడర్. ఆ వరల్డ్ లీడర్ అయినప్పుడు నువ్వు ఏమి ఇవ్వాలి కంఫర్ట్? వీఆర్ పీస్ లవింగ్, ఓకే వీ విల్ డామినేట్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్, బట్ వీఆర్ పీస్ లవింగ్. మాకు వేరే దేశాల మీద హక్కులు అక్కర్లేదు, కానీ వీ విల్ మానిటర్ వరల్డ్ పోలీస్ అయి ఉంటాం. మేము ఎప్పటి నుంచో వరల్డ్ పోలీస్ మేము ఉంటామన్నా కూడా వరల్డ్ టెండెడ్ టు మేక్ పీస్ విత్ దట్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్ అరేంజ్మెంట్. కానీ ఇప్పుడు ఏమవుతుంది, లేదు మేము ఇంటర్నల్ అఫైర్స్ వెనిజులాలో వెళ్ళి వాడు చీఫ్ ఎత్తుకుని వెళ్ళిపోయారు. అవి మెల్లిగా క్యూబాని టార్గెట్ చేస్తారన్నారు, సదర్న్ అమెరికాలో మొత్తం అంతా టేక్ ఓవర్ చేస్తారన్నారు అన్నట్టు కనిపించాడు. దాని తర్వాత ఇరాన్ టేక్ ఓవర్ చేద్దాం అనుకున్నాడు, అది ఫెయిల్ అయిపోయింది, బెడిసి కొట్టింది. లేకపోతే ఈ పాటికి ఇంకెన్ని కంట్రీస్లో చేసేవాడు ఆయన ఆ పని, ఆయిల్ కంట్రోల్ అండ్ నేషనల్ రిసోర్సెస్ కంట్రోల్ కోసం అని. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు డిస్ట్రస్ట్ ఏర్పడుతుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, యుఎస్ఏ ఒక టెక్టానిక్ షిఫ్ట్ చేసింది చైనాతో ట్రేడ్ డెఫిసిట్లో. లాస్ట్ 5 yearsలో మీరు ట్రేడ్ డెఫిసిట్లో చూస్తే $1.6 trillion దాటి ఉంది వాళ్ళ ట్రేడ్ డెఫిసిట్. బట్ మీరు లాస్ట్ 2-3 years డేటా చూసారంటే ఆల్మోస్ట్ 30-40% ట్రేడ్ డెఫిసిట్ చైనాతో తగ్గించుకుంటూ వచ్చింది. సో ఎలా చేశారు, మీరు వేరే కంట్రీస్లో చూసారంటే ఇండియాతో ట్రేడ్ డెఫిసిట్ పెరిగింది వాళ్ళది. $46 billion ఏదో ఉండేది 2024లో, ఇప్పుడు ఇట్ స్టాండ్స్ అట్ $70 billion or $75 billion ట్రేడ్ డెఫిసిట్ ఆన్ ది నెగటివ్ సైడ్ యూఎస్ఏ కంటే. ఇండియా నుంచి ఎన్నో దిగుమతులు ఎక్కువ చేస్తున్నారు, ఇండియాకి ఎగుమతి చేసే కన్నా $70 billion చేస్తున్నారు. అంటే 5 ఏళ్ళు దీనిలో చూసారంటే $350 billion వాళ్ళు ట్రేడ్ డెఫిసిట్ చేశారు. ఆల్మోస్ట్ 40-45% ట్రేడ్ డెఫిసిట్ ఇంక్రీజ్ అయింది ఇండియాతోటి. ఇప్పుడు ఇండో యూఎస్ ట్రేడ్ డీల్ ఏంటంటే మనం జెనెటికలీ మోడిఫైడ్ ఇవి తీసుకురామన్నామంటే ఇంకా పెరుగుతుంది ట్రేడ్ డెఫిసిట్. బికాస్ యూఎస్ఏకి ఇండిజినస్ ప్రొడక్ట్స్ అంటూ ఫుడ్ ప్రొడక్ట్స్ అంటూ వెళ్ళలేవు, వాళ్ళు అన్ని జెనెటికల్ మోడిఫైడ్ ప్రొడక్ట్స్ వాళ్ళు అగ్రికల్చర్లో టార్గెట్ చేద్దామని చూసారు. సో దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్, ఇంకా అదే ఫైన్ ప్రింట్ రాలేదు కానీ దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆ ట్రేడ్ డెఫిసిట్ పెరగచ్చు. సో ఏం చేస్తున్నారు అంటే చైనా డిపెండెన్సీ తగ్గించుకుంటున్నారు. అలాంటప్పుడు కొంచెం బ్యాలెన్స్డ్గా ఆయన బిహేవ్ చేయాలి, కానీ ఇరాటిక్గా బిహేవ్ చేశారంటే ట్రస్టెడ్ ఫ్రెండ్స్లో ఉన్న యూరోపియన్ యూనియన్, భారత్ ఇలాంటి దేశాలు కూడా వెనక్కి తగ్గుతాయి. ఇజ్రాయెల్తో ఏమైంది, అంత బ్లడ్ రిలేషన్ ఇప్పుడు ఏమైంది, బ్లడ్ బ్రదర్స్ అన్నట్టు మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు నేతన్యాహుతో ఫోన్ ఎత్తి మాట్లాడాలంటే హెసిటెన్స్ వస్తుంది. నేతన్యాహు నేను ట్రంప్ని అడగక్కర్లేదు అన్న పొజిషన్ దాకా వచ్చాడు ఇప్పుడు ఆయన. సో ఉన్న రిలేషన్స్ పాడు చేసుకున్నారు కదా. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ థింక్ ఆయన ఇంటర్నల్ ఈ భజన బ్యాచ్ ఎక్కువ ఉన్నారు, కానీ ఫ్రాంక్గా అడ్వైస్ చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు ట్రంప్ కన్నా అనిపిస్తుంది నాకు. తానా అంటే తందానా అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ ఆయనకి ఫోర్ట్రైట్గా పాలసీ ఇది, నేషనల్ పాలసీ ఇలా ఉండాలి, మన ట్రేడ్ పాలసీ ఇలా ఉండాలి, డిఫెన్స్ పాలసీ ఇలా ఉండాలని చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉన్నట్టు లేకపోతే లేనట్టు కనిపిస్తున్నారు నాకు. చూస్తే మీరు కమలా హ్యారిస్ లాంటి ఆమెని, లేకపోతే కాష్ పటేల్ లాంటి వాళ్ళు తీసుకొచ్చాడు. స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్, ఇండియన్ డయాస్పోరా చాలా ఉంది కాబట్టి తీసుకొచ్చాడు. కానీ కొంచెం ఇంకా స్ట్రాటజిక్ లీడర్స్ తీసుకొచ్చుంటే బాగుండేదని అనిపిస్తుంది నాకు. కానీ సమ్వేర్ హీ స్పాటెడ్ అన్ రూట్ అండి. ఆయన స్ట్రాటజీ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఫాల్టర్ అయింది. దాంతో ఇప్పుడు ఏమవుతుందంటే సరే ఇది చేసేస్తే ఫిక్స్ అయిపోతుందేమో, క్విక్ ఫిక్సెస్ వెతుకుతున్నాడు. ఒకటి మనం నేర్చుకోవాల్సింది ఇంటర్నేషనల్ రిలేషన్స్. అంబాసిడర్ వినోద్ గారు ఈజ్ బీన్ అన్ అంబాసిడర్, హీ విల్ బి మోర్ క్వాలిఫైడ్ టు టాక్ అబౌట్ దిస్. కానీ నేను స్టడీ చేశాను, ఐఎమ్ జస్ట్ ఎ స్టూడెంట్, నేను చదివి నేర్చుకున్నామండి, కానీ ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ యాజ్ అ డిప్లొమాట్ ఆర్ ఎనీథింగ్. బట్ అంబాసిడర్ వినోద్ గారు మేబీ విల్ బి ఏబుల్ టు త్రో మోర్ లైట్ ఆన్ ఇట్. కానీ మేబీ ప్రసాద్ గారు హీ కమ్స్ అక్రాస్ as a very erudite educationist కానీ ఆయన చెప్పొచ్చు. బట్ మై వ్యూ అబౌట్ స్ట్రాటజీ ఈజ్, ఒక స్ట్రాటజీ ఫెయిల్ అయిందని మీరు టాక్టికల్ ఫిక్సెస్ చేయలేరు. దాన్ని దేర్ హ్యాస్ టు బి అ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ రీసెట్టింగ్ స్ట్రాటజీ. అంటే ద వే యు ఆర్ థింకింగ్ అబౌట్ స్ట్రాటజీ హ్యాస్ టు చేంజ్. సరే ఇల్లు పైన కప్పు కూలిపోయిందని చెప్పి కింద మీరు బకెట్లు పెట్టుకుంటారంటే అది పైకప్పు రిపేర్ అవ్వదు కదా మీకు. ఈయన చేస్తున్నవి ప్రాక్టికల్ ఫిక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఈయన. పైకప్పు కూలింది, అది కూలకుండా దాన్ని రిపేర్ చేసుకుని అది కూలకుండా చేయాల్సిన ఫిక్స్, దానికి టైం పట్టొచ్చు, ఇన్వెస్ట్మెంట్ పట్టొచ్చు. బట్ ఆయనకి అంత టైం లేదని ఆయనకు కంగారు పుట్టుకుంది. ఆ టైం లేదని కంగారు ఏం చేస్తున్నాడు అంటే ఒకటి తర్వాత ఒకటి టాక్టికల్ మిస్టేక్స్ చేసుకుంటూ పోతున్నాడు. దానిలో మొత్తం అంతా ఆయన ఇంటర్నేషనల్ రెప్యుటేషన్, యుఎస్ స్టాండింగ్ ఏదైతే ఉందో అవి దెబ్బతింటున్నాయని నా ఉద్దేశం అండి. పేగేట్ గారు ఇంకొక మాట కూడా అన్నాడు, ఎన్నికల మోసం మీద ఆయన ప్రైమ్ టైంలో చేసిన ప్రసంగాన్ని ఎయిర్ చేయడానికి నిరాకరించిన నెట్వర్క్ల లైసెన్సులు ఉపసంహరించాలని చెప్పేసి కూడా ఆయన డైరెక్షన్. మీడియాలో కూడా సెక్షన్ ఆఫ్ మీడియా ఆయన మీద కుట్ర చేస్తుంది సార్. అంటే పొద్దున్న లేస్తే మీడియా ఆయన మీద కుట్ర చేయడం ఒక్కటే ఉద్యోగం, వేరే ఉద్యోగాలు ఏం లేవు. ఒకటి. రెండోది, ఆయనకి తెలియదా న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టు చైనా కోసం అహరహరం ఎలా శ్రమిస్తూ ఉంటాయని. ఆ మాటకు వస్తే మనకు కూడా భారతదేశంలో కూడా 2-3 ఇంగ్లీష్ పత్రికలు ఉన్నాయి, పేరు అనవసరం, చైనా ఏజెంట్లు. వాళ్ళ 100 ఏళ్ల సంబరాలకి కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్లు కూడా తీసుకొని ప్రముఖంగా ప్రచురించిన ఆంగ్ల పత్రికలు ఉన్నాయి. పేరులో మాత్రం జాతీయ భావజాలం ఉట్టిపడే పేర్లు ఉంటాయి దాంట్లో మళ్ళీ.
సో చైనా అంత పర్ఫెక్ట్గా పెనట్రేట్ చేసింది, నెరేటివ్ బిల్డింగ్ చేసుకుంటూ వస్తుంది. మరి మీ వ్యవస్థలు ఏమైనాయి? మీ ఏడుపు లోకల్గా ఉన్న మీడియా మీద ఎందుకు? చైనా మీడియా చేస్తున్న వ్యవహారాలను మీరు ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ఒక పక్క ఇది, రెండో వైపు ఏంటి, ఇజ్రాయెల్ నుంచి టాప్ 5 ఫైనాన్షియల్స్ లేకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ నడవదు. మరి వాళ్ళు ఇజ్రాయెల్ మీద నోరు పారేసుకుంటే ఇజ్రాయెల్ తిరగబడదా? పేకేటిగా మన కల్నల్ గారు అన్నట్టు, లేకపోతే అంబాసిడర్ గారు అన్నట్టు వ్యూహాత్మక తప్పిదాల మీదే ఎక్కువ ఫోకస్ పెడుతూ దాని మీదే ప్రాధాన్యం పెడుతూ వస్తున్న ట్రంప్ ఎన్ని చేసినా నవంబర్ అగడ్తని దాటగలడా? ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే అండి, గత 3 దశాబ్దాలుగా కమ్యూనిస్ట్ చైనా క్యాపిటలిస్ట్ అయ్యింది, క్యాపిటలిస్ట్ అమెరికా వచ్చి సోషలిస్ట్ లేకపోతే నెమ్మదిగా కమ్యూనిస్ట్ అవుతుంది. సో అది ఇక్కడ వచ్చిన సమస్య. అయితే మీరు డీప్ స్టేట్ అన్నారు. ఏ డీప్ స్టేట్ గురించి మాట్లాడుతున్నారు? రిపబ్లికన్ డీప్ స్టేటా లేకపోతే డెమోక్రటిక్ డీప్ స్టేటా? డెమోక్రటిక్ డీప్ స్టేట్ లో వచ్చేసరికి మీకు మీడియా లేకపోతే గవర్నమెంట్, ఫెడరల్ ఏజెన్సీస్, టెక్నాలజీ కంపెనీస్ అవి అలైన్ అయి ఉంటాయి. అదే రిపబ్లికన్ డీప్ స్టేట్ అయితే ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ లేకపోతే డిఫెన్స్ ఇండస్ట్రీలు ఇవన్నీ అలైన్ అయి ఉంటుంది. సో అందు గురించి ఈయన చెప్తున్న యాక్షన్ ఏదైతే ఉందో తీసుకుంటా అన్నది, ఈయన రిఫర్ చేస్తున్న డీప్ స్టేట్ ఏదైతే ఉందో డెమోక్రటిక్స్ కి అలైన్ అయి ఉన్న డీప్ స్టేట్లు. ఈవెన్ వాళ్ళ గవర్నమెంట్ ఫెడరల్ దాంట్లో కూడా ఎంప్లాయీస్ రిపబ్లికన్ కి ఫేవర్ చేయరండి, యూజువల్ డెమోక్రటిక్స్ కే ఫేవర్ చేస్తారు. కొన్ని వాళ్ళ ఎందుకంటే డెమోక్రటిక్స్ పాలసీలు కూడా కొంచెం కమ్యూనిస్ట్ ఉంటుంది, ఆ యూనియన్ అవన్నీ ఉంటుంది, వాళ్ళకి సపోర్టివ్ గా ఉంటారు అన్న ఉద్దేశంతో వాళ్ళకి, అందుగురించి వీళ్ళు వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్పెండింగ్లన్నీ తగ్గించేశారు అక్కడ. సో అది చూసుకోవాలి, అంటే వీళ్ళ సంస్థల్లో కూడా ఎలా డివైడ్ అయి ఉన్నదే చూసుకోవాలి. అయితే ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడైనా ఈ ఓటింగ్ చేంజ్ అయ్యింది లేకపోతే వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు అంటే, ఇక్కడ యుఎస్ లో జరిగిన ఎక్కడ ఎగ్జాంపుల్ లేదు, కానీ వెనిజులాలో జరిగింది అని ఎవరైతే ఆ ఓటింగ్ మెషిన్ తయారు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక అలిగేషన్ వేశారు. దాన్ని బూచిగా చూపించి ఈయన ఇక్కడ జరుగుతోంది అని చెప్పే ప్రయత్నం ఈయన చేస్తున్నారు. సో ఇవన్నీ ఎన్ని చేసినా అండి ఇక్కడ ఆయనకి ఎటువంటి లాభం అయితే చేకూరదు, ఎందుకంటే ఆయన గ్రాఫ్ పడిపోయింది. యాక్చువల్లీ యుఎస్ టర్మినాలజీ చెప్పాలంటే హీజ్ ఏ లేమ్ డక్ ప్రెసిడెంట్. సో ఎందుకంటే ఆల్రెడీ ఆయన సెకండ్ టర్మ్కి వచ్చేసింది కదా, సెకండ్ టర్మ్ వచ్చింది కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం చేసేది ఏం లేదు ఆయన. సో నెక్స్ట్ రిపబ్లికన్స్ కి ఎవరికైనా ఫేవర్ చేసే ప్రయత్నంలో ఆయన ఉన్నారు, కానీ ఆయన టర్మ్ లో చేయాల్సింది ఏం లేదు. తాత్కాలికంగా ఆయన బిజినెస్ ఇంట్రెస్ట్ కాపాడుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నారు, కానీ నిజంగా అమెరికాకు ఏదో గొప్ప మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది అయితే ఆయన ఇప్పుడు ఏం చేయలేడండి. అంటే అంబాసిడర్ వినోద్ గారు, మనకి తెలుగులో ఒక సామెత ఉంది, రాచపినుకు పోతూ పోతూ ఒక 100 మందిని వేసుకుపోద్దట. ఈయన పోతూ పోతూ రిపబ్లికన్ పార్టీనే ముంచేసే కార్యక్రమం, ఇందాక కల్నల్ గారు కూడా అన్నారు, రిపబ్లికన్ పార్టీని కూడా పూర్తిగా నిండా ముంచేసి డెమోక్రాట్లు శాశ్వతంగా అధ్యక్షులయ్యే ఒక దారి ఏర్పాటు చేస్తున్నాడు. డెమోక్రాట్లు ఆ రకంగా ఈయన ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవాలి, అంతే అంటారా? అంటే సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మెంటాలిటీ ఎంత మ్యాక్సిమం ఉన్నది అని అంటే ఇది ఈ ట్రంప్ లో. ఇక మనం ఇక ముందు కూడా నన్ను ఒకసారి హిట్లర్ పేరు తీసుకున్నాం కదా, వై ఓన్లీ హిట్లర్, నేను కూడా ఉన్నాను అనే పద్ధతిలో పోతున్నట్టే కనిపిస్తున్నా తప్ప, ఇక మిగతా ఇది బిల్ క్లింటన్ తర్వాత ఇప్పుడు ఒబామా వాళ్ళు మాట్లాడిన ఈయన ట్రంప్ ఇది ఇరాన్తోని ఉడంబడిక ఇది ఎంఓఏ సంతకం పెట్టిన తర్వాత వాళ్ళ మీద కామెంట్లు చేస్తే, ఇంతమంది ప్రెసిడెంట్లు ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్లు చేసిన దానికంటే ట్రంప్ చేసినది మాత్రం ఆల్మోస్ట్ అమెరికా స్టాండింగ్ ఇన్ ద వరల్డ్ లో ఇట్ హాజ్ లోయర్ డౌన్. అంటే ఎంత దిగజారి పోయిన పద్ధతిలో తీసుకొచ్చాడంటే ఇక చెప్పలేనంత పద్ధతిలో పోయామనేది ఆయన ఓపెన్ గా ఈ అడ్రస్డ్, అంటే ప్రెస్ లో అవన్నీ వచ్చినప్పుడు చూస్తే అదే చెప్తాను, నేను 10 సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్ తోటి నేను మాట్లాడుతున్నాను. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అంటే ఎలా ఉండాలో కనీసం ఆ లెవెల్ కూడా మెయింటైన్ చేయలేకపోతున్నాడు ఇప్పుడు ట్రంప్.
ఇప్పుడు దిగజారటం మొదలైంది. ఇది మరి ఎక్కడి దాకా తీసుకెళ్తాడో ఇప్పటికైనా ప్రజలు, అదే మీరు అన్నట్టు మనం మాట్లాడుతున్నట్టయితే ఎలక్షన్స్ చూస్తే ట్రంప్ చేసే చేతల వల్ల డెమోక్రాట్స్ కు ఉన్న నెగటివ్ ఏదైతే ఉందో, ఏది మన బైడెన్ మన ఇండిసిసివ్ అనేది, తర్వాత ఏది ఏమంటారు ఇమిగ్రేషన్ ఇష్యూలో మొత్తం బయట వాళ్ళందరినీ ఫేవర్ చేశారు, మెక్సికన్స్ తీసుకొచ్చాడు, అమెరికా మన చైనీస్ వచ్చారు, ఇండియన్స్ వచ్చారు, ఇవన్నీ ఏదైతే ట్రంప్ ఎలిగేషన్స్ ఉన్నాయో వాటన్నిటి బైడెన్ మీద, ఇవన్నీ పనిచేయట్లేవు ఇప్పుడు. ఇక ఎంతకాలం అని ప్రజలు సరే ఓకే కొంతవరకు ట్రంప్ లెక్క దూకుడుతనం లేకపోవచ్చు, కానీ ఒక సిస్టమేటిక్ గా అమెరికన్ స్టాండింగ్ ఇన్ ద వరల్డ్ ఎలా ఉందో దానికంతా మెయింటైన్ చేయగలిగాడు బైడెన్. స్లో రియాక్టివ్ కావచ్చు, కానీ ఇప్పుడు ఈయన అమెరికన్ ఇమేజ్ ని ఎంత దెబ్బ కొట్టున్నాడు అంటే ప్రతి చోట ఆయన ఏలు పెట్టిందంటే అక్కడ మటాష్ అంటాం కదా మనం, అలాంటి పద్ధతులు పెడుతూ మీరన్నది ఏంటంటే ఇక పర్మనెంట్ గా డెమోక్రాట్స్ కే పవర్ వచ్చే పద్ధతిలో ఈయన రిపబ్లికన్ పార్టీకి ఇంత నష్టం చేస్తున్నాడా అనే పద్ధతిలో కనిపిస్తుంది. అయితే కరెక్ట్ అది. కాకపోతే ఏంటంటే ఓకే ఇప్పటికైనా కానీ ఇప్పుడు మన బైపార్టిసన్ సిస్టంలో మన ఇది 2 పార్టీసే కదా అక్కడ, మన లెక్క ఇండియాలో ఒక 10 పార్టీలు లేవు, 2 పార్టీస్ కాబట్టి ఒక పార్టీ డెమోక్రాటిక్స్ కొంత పీరియడ్ వచ్చిన తర్వాత రిపబ్లికన్స్ కొంత పీరియడ్ వస్తారు. ఒబామా లాంటిది వీ కెన్ చేంజ్ అనేది ఇప్పుడు ఈయన వచ్చింది అయితే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఏదో ఒకటి తీసుకొచ్చి కొత్త దాంట్లో గెలిచిన పద్ధతులు ఉంది. కాబట్టి రిపబ్లికన్స్ అదే మన ప్రసాద్ గారు అన్నట్టు ఏంటి ఇది డీప్ స్టేట్ అంటే ఎవరి డీప్ స్టేట్ అక్కడ 2 పార్టీస్ లో ఉన్నప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, మినిస్ట్రీస్, స్టాఫ్, వర్కింగ్ ఏదైతే ఉంటుందో నేచురల్ గా వాళ్ళు కూడా ఏదో ఒక పార్టీకి ఓటేయాలి కాబట్టి వాళ్ళ ఓన్ అభిప్రాయాలు కూడా ఎక్స్ప్రెస్ అవుతాయి. సో ఆన్ ద హోల్ గవర్నమెంట్ ఇప్పుడు రిపబ్లికన్స్ కు ఒకప్పుడు ఫేవర్ గా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు డెమోక్రాట్స్ మంచి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారు, అమెరికన్ ఇమేజ్ ని పెంచారు అనే పద్ధతిలో వాళ్ళు కూడా ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎక్సెప్ట్ ఫ్యూ పీపుల్ ఇప్పుడు ఉందనుకోండి డిఫెన్స్ సెక్రటరీ, అంటే ఇప్పుడు డిఫెన్స్ కాదు కదా, ఇప్పుడు వార్ సెక్రటరీని, తర్వాత ఇది ఫారెన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వాళ్ళు, ఇప్పుడు డిఓజే ఆయన సెక్రటరీ, ఇప్పుడు హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ, వీళ్ళంతా దే ఆర్ అంటే ఏమంటారు బ్లైండ్ గా ట్రంప్ ఫాలో అయ్యి ట్రంప్ ఏం చెప్తే అది అంతే వేదం అనే పద్ధతిలో పోతున్నారు తప్ప యాక్చువల్ గా ఇప్పుడు మొన్నటిదాకా ఉన్న ఏది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ బ్లాండీ ఏమైతే ఎగిరిపోయింది. అంటే ట్రంప్ మాటకు ఎవరైనా మరి మన కొన్నగా పరమేశ్వర్ అంటే సజెస్ట్ చేయనికి అడ్వైజ్ చేయనికి అడ్వైజర్స్ ఎవరు లేరా అంటే అడ్వైజర్ చేయడానికి ధైర్యం చేసేటోళ్ళు కూడా లేరు ఇప్పుడు. ఒకవేళ ఎవరన్నా చేసినట్టయితే నువ్వు యాంటీ అమెరికన్ ఇస్తున్నాడు, యాంటీ ట్రంప్ కాదు, నువ్వు యాంటీ అమెరికా అంతే, ప్రాసిక్యూట్ చేయండి, ఇది చేయండి, అది చేయండి అంటే ట్రంప్ మిస్యూజ్ ఆఫ్ పవర్ అండి ఎంతవరకు చేయగలుగుతున్నాడు అంత చేస్తున్నాడు. కాబట్టి దేర్ ఆర్ వైజ్ పీపుల్, ఎక్స్పీరియన్స్ పీపుల్. కాకపోతే ఏంటంటే ట్రంప్ వినే పద్ధతులు లేడు, నాశనానికి ఎంత దగ్గర పోవాలనుకుంటున్నాడో అంత దగ్గరికి పోతున్నాడు కాబట్టి చెప్పినా వినేటట్లేదు. అందుకనే ఆయన బ్లైండ్ భక్తులు లేకపోతే ఫాలోయర్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళనే తీసుకొచ్చి మళ్ళీ కుర్చీలో కూర్చోబెట్టి ట్రంప్ డిక్టేట్ చేస్తున్నారు, నువ్వు ఇది చేయి అది చేయి. వాళ్ళే తిరుగుతున్నారు కదా సార్, ఇప్పుడు వాళ్ళ తీసుకొచ్చిన వాళ్ళే ఎదురు తిరుగుతున్నారు. తులసి గబ్బడ్ రాజీనామా చేసింది, కాష్ పటేల్ వెళ్ళిపోయాడు, అండ్ ఈ టైం ఇంకో 4 లైన్ లో ఉన్నారు. ఇప్పుడు తులసి డైరెక్టర్ ఆవిడేంటంటే కొన్నే బయట పెట్టింది. ఇప్పుడు పొద్దున ఆవిడ తిరిగి కూర్చొని ఎలాగో ఖాళీగానే ఉంది కాబట్టి తిరిగి కూర్చొని ఆ ఫైల్స్ అన్ని బయట పెట్టింది అనుకోండి, ఈయన పరిస్థితి ఏంటి? ఇప్పుడు పాంబోండి అన్నది కదా, ఇది ఎప్స్టీన్ ఫైల్స్ అన్ని నా టేబుల్ మీద ఉన్నాయి అన్నది. నీ టేబుల్ అసలు ఫైలే లేవు, అదంతా ఒకసారి నువ్వు ఫైల్ ఉన్నాయి నా మీద అంటున్నావు అయ్యి అనేది గెట్ అవుట్ అనేది మొత్తం పంపించేశాడు.
అంటే ఇప్పుడు తులసి గబ్బాడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లన్నీ ఇరాన్ ఇది బాంబు తయారు చేస్తున్నది, తర్వాత ఇవన్నీ ఉన్నాయి, అదంతా ఏం లేదు. మనం వేగద అన్నది వీ అబ్లిటరేటెడ్ ఎంటైర్ న్యూక్లియర్ ప్లాంట్ ను, అసలు ఏం లేదు అక్కడ అంటూ మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇరాన్ తయారు చేస్తుందంటూ అది ఎలా అవుతుంది? ఇంటెలిజెన్స్ అనేది అక్యురేట్ గా వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారని ఆవిడ చెప్తే అది నచ్చలేదు. సో అందుకని ట్రంప్ మైండ్ లో ఉన్న ఏదైతే ఆలోచన ఉన్నో దానికి ఇది సరైనది కాదు, ఇలా చేస్తే మంచిది కాదు అని చెప్పే వాళ్ళు ఎంతో మంది ఉన్నా కానీ చెప్పలేకపోతున్నారు. చెప్పినా కానీ వాడు వినేటట్లేదు. కాబట్టి ఇక అది ఈజ్ డిగింగ్ హిజ్ ఓన్ గ్రేవ్ అంటాం, లేకపోతే ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రిపబ్లికన్స్ దే ఆర్ వరీడ్. మీరన్న పద్ధతిలో కూడా ట్రంప్ కనుక 4 years కంటిన్యూ అయితే ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ఓడిపోవటమే కాదు కానీ మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ కూడా రిపబ్లికన్ పార్టీ మళ్ళీ పవర్కి రాదేమన్న భయం వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఇంపీచ్మెంట్ కు ఎంతమంది సెనేటర్స్ ఎదురు తిరిగారు కదా, రిపబ్లికన్ సెనేటర్స్. అందుకనే కదా అది వార్ పవర్స్ కట్టెలు రిజల్యూషన్ పాస్ చేశారు. అంటే ఆ స్టేజ్కి వచ్చేస్తుంది. సో అందుకనే ఇక ఇప్పుడు ఏమవుతుంది అంటే ట్రంప్ ఆ సీట్లు ఉన్నంత కాలము ఒక మన రిపోర్టర్ మీరు అన్నారు కదా, ఏది మీడియా వాళ్ళను కూడా డైరెక్ట్ అన్నాడు సార్, ఏబిసి ఎన్బిసి వీటిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాడు అనమాట. మీడియాలోని ఇతరులు అంటే ఎవరు, ఒక డే స్టేట్ వాళ్ళు కుట్రలో భాగంట ఇలాంటి మోసానికి పాల్పడితే వారి లైసెన్సులు రద్దు చేయాలి. వాళ్ళు మన ప్రజా ప్రయోజనాలకు చెందిన కోట్లాది డాలర్ల విలువైన ప్రసార తరంగాలని ఏమాత్రం డబ్బు తీసుకోకుండా వాడుకుంటున్నారు. రేపు పొద్దున మనకు కూడా వస్తాయి, ఆల్రెడీ వచ్చింది ఒక తెలుగు స్టేట్ లో, వస్తాయో ఇక్కడ కూడా చెప్పలేము. ఏబిసి ఎన్బిసి అనే ఛానల్స్ ని ప్రస్తావన చేస్తూ చెప్పాడు ఆయన. అదే ఓపెన్ గా థ్రెట్ అంటే అది ఎంత దూరం పోయింది అని అంటే, నువ్వు వినకపోతే నేను నీ జైలు పడేస్తాను, ప్రాసిక్యూట్ చేయండి అని ఇస్తున్నాడు కదా. ఆ పద్ధతిలో అంటే ఇక పిచ్చోని చేతిలో రాయి, పిచ్చోని చేతిలో ఇప్పుడు పవర్. సో ఆ మిస్యూజ్ ఎంతవరకు పోయిందని అంటే పార్టీకి పర్మనెంట్ గా డ్యామేజ్ జరుగుతుంది అనేది మాత్రం ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు వాళ్ళు కూడా. అందుకనే ట్రంప్ ఇంకా కొద్దిగా ముందుకు పోతే ఇప్పుడు ఈ వారు కూడా ఇవన్నీ రిపోర్ట్లు బయటకు వస్తున్నాయి, ఏది అల్లునికి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం ఏది కాంట్రాక్ట్లు ఇవ్వటం, లాభం రావటం, ఇవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. సో అంత దూరం ఎందుకు? ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాంట్లో ఏదో టాప్ సీక్రెట్ అయితే ఇది డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది కాబట్టి నాకు బిలియన్స్ డ్యామేజ్ అయిందని స్టేట్ గవర్నమెంట్ అంటే డిపార్ట్మెంట్ ట్రంప్ కు $billions డ్యామేజెస్ గా పే చేయొచ్చు అని తీర్మానం చేసి ఆర్డర్స్ ఇష్యూ చేస్తే కోర్టులో పోయి కొట్టేసిన వాళ్ళు. అంటే ఇటువంటి పిచ్చి పనులు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి ట్రంప్ ఈజ్ లయబిలిటీ అనేది రిపబ్లికన్ పార్టీ తెలుసుకుంటుంది. సో ఇటువంటి యాక్షన్స్ ఏదో ఒకరి మీద ఇప్పుడు స్కేప్ గోట్ అంటే అక్యుజేషన్ అనేది కొంతవరకు చేస్తారు, కానీ ఏ బేస్ అంటే వితౌట్ ఎనీ ఎవిడెన్స్ నువ్వు అలా చేయటం వల్ల ఏమవుతుందని అంటే నీ క్రెడిబిలిటీ ఇండివిజువల్ గా పోవచ్చు, కానీ ఒక కంట్రీ క్రెడిబిలిటీ చాలా దెబ్బతింటుంది. అమెరికా ఇప్పుడు ఇట్ హాస్ బికమ్ ట్రంప్ హ్యాస్ బికమ్ లాఫింగ్ స్టాక్ ఎవ్రీవేర్. బట్ అమెరికా అనేది ఒక గ్రేట్ పవర్ ఉండి అది కూడా లాఫింగ్ స్టాక్ గా మారిపోద్ది అనేది అమెరికన్ ప్రజలకు ఇప్పుడు అర్థం అవుతుంది. సో ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో చాలా వరకు ప్రజలు కొంతవరకు ఇప్పటిదాకా పిచ్చోళ్ళు అనుకున్నాం, కానీ ఇప్పుడు తీర్పు ఇవ్వచ్చు ప్రాపర్ గా, ట్రంప్ ను కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు, అవసరం వస్తే ఇంపీచ్ కూడా కావచ్చు. రైట్. పెకెట్ ప్రసాద్ గారు మీరేమంటారు సార్? అంటే ఇంపీచ్మెంట్ దాకా తెచ్చుకుంటాడా ఏమన్నా? ఈ లోపల తన లోపాలని సరిదిద్దుకునే ప్రయత్నం ఒక 10% 15% ఏమైనా చేసే అవకాశం ఉందా, లేకపోతే ఇదే అడమెంట్ నేచర్ తోటి బిహేవ్ చేసే పరిస్థితి కనిపిస్తుందా పెకెట్ గారు? అంటే నేను అనుకోవడం ఇంకా ట్రంప్ ని నెమ్మదిగా ఆయనంతటా ఆయనే బయటికి వచ్చేలాగా, నాకు ఆరోగ్యం బాగాలేదో లేకపోతే మెంటల్ స్టేటస్ బాగాలేదో అని చెప్పి బయటికి వచ్చే అవుతుందేమో. లేదంటే వాళ్ళే రిపబ్లికన్లే ఆయన తరిమి కొడతారు. జేడీ వ్యాన్స్ హీఈస్ గెటింగ్ రెడీ టు గెట్ ఇన్ టు దట్ షూస్. సో అందు గురించి చాలా మంది వాళ్ళు నెగోషియేటర్స్ డీలింగ్ చేసుకోవడం జేడీ వ్యాన్స్ తో ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. కాబట్టి నేను అనుకోవడం అండి, ట్రంప్ ఇంకెక్కువ రోజులు ఉండకపోవచ్చు. ట్రంప్ ఒకవేళ ఉన్నా సరే ఆయన మీద ఉన్న ఈ కరప్షన్ అలిగేషన్స్ ఇవన్నీ ఎక్కువ బయటికి వస్తుంది. తద్వారా ఏంటంటే ఇప్పుడు ఉట్టి అమెరికాకే ప్రాబ్లం కాదు కదా, యావత్ ప్రపంచానికి ఆయన న్యూసెన్స్ అయ్యాడు ఇప్పుడు. ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన ఇవన్నీ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలన్నీ దెబ్బతిండము. ఇంకా చూసుకుంటే అండి, ఒక రిపోర్ట్ ఒకటి వచ్చింది, మీరు చూసారో తెలియదు, ఇప్పుడు డెప్ట్ ఆఫ్ అమెరికా
ఈజ్ క్లోజ్ టు $39.5 ట్రిలియన్ అండి. ఇంకా అప్పుల్లో అలా పేరుకుపోతోంది అమెరికా. ఏంటి మరి అమెరికా మరి పరిస్థితి ఇప్పుడు? లాస్ట్ టైం సార్, అంటే మీరు చెప్తున్న దాంతో $39.5 ట్రిలియన్ ఉన్నారు కదా, లాస్ట్ టైం 1 year బ్యాక్ ఇట్ వాస్ $29 ట్రిలియన్. అంబాసిడర్ గారు నేను కూర్చున్న ఒక డిబేట్లోనే వారే స్వయంగా చెప్పారు. అది అంటే ఎంత వాస్ట్ డిఫరెన్స్ వచ్చింది చూడండి. సో ఈ అప్పుల భారాన్ని ఎవరు భరించాలి ఇప్పుడు? సో ఏం అవ్వబోతోంది ఇప్పుడు? ఎందుకంటే అమెరికా కన్స్యూమరిజంలో నెంబర్ 1 కదా, మరి దాని మీద దెబ్బ పడితే మరి ఇప్పుడు ఈ మిగతా ప్రపంచం అంతా ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థలు? సో అందు గురించే ఈ వార్లు కానీ ఇవన్నీ ఏంటంటే ఎక్కడి నుంచో అక్కడ దోచుకుని వచ్చి అలా ఆ డెప్ట్ ని ఎలాగైనా తగ్గించే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, కానీ అది వర్కౌట్ కాదు. అది సో స్లోలీ వి మైట్ బి హెడింగ్ ఇన్ టు ఏ రిసెషన్, లేకపోతే అమెరికా ఎకానమీ కూడా ఇప్పుడు మిగతా దేశాలు వాళ్ళ బాండ్ మార్కెట్ నుంచి విత్డ్రా చేసుకోవడం మొదలు పెట్టింది అనుకోండి, చైనా లాంటి దేశాలు, ఏమవుతుంది మరి అమెరికా ఆర్థిక పరిస్థితి? సో ఇవన్నీ చూసుకో. ఆల్రెడీ భారతదేశం తగ్గించుకుంటూ వచ్చేసింది, వాళ్ళ బాండ్ మార్కెట్లో ఏం లేదు. మిగతా దేశాలు కూడా, యూరోప్ దేశాలు కూడా, ఫ్రాన్స్, యూకే, వాళ్ళ బంగారం అంతా ఏదైతే ఉందో అవన్నిటిని వాళ్ళ దేశాలు తెచ్చేసుకుంటున్నారు. సో ఇది ఎప్పుడైనా కుప్పగలచ్చు. అలాగే మీరు చూడండి, అందరూ ఏ టెక్నాలజీ అంటున్నారు. యుఎస్ లో ఉన్న టెక్నాలజీ స్టాక్స్ ఇవన్నీ పడిపోతూ వచ్చాయి, 30 to 40% పడిపోయింది. దాంతో ఏమవుతుంది, మిగతా ఈ సెమీ కండక్టర్ స్టాకులన్నీ పడిపోతున్నాయి. సో ఆ డబ్బులు ఎక్కడ వస్తున్నాయి? మళ్ళీ ఇండియన్ మార్కెట్ లో ఓపెన్ అవుతుంది. మీరు జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే. సో ఈ ఎకానమీ కొలాప్స్ ఎప్పుడైనా అవ్వచ్చండి. అది యుద్ధానికి లింక్ ఉన్నది. వీటిలో ఎప్పుడైతే మొత్తం జనాలు తిరగబడతారో ట్రంప్ ఇంకా రిజైన్ చేసే స్టేజ్కి వస్తుంది. వాళ్ళ ఓన్ సెనేటర్సే ఆయనకి తిరగబడతారండి. రైట్, థ్యాంక్ యూ పేకేట్ ప్రసాద్ గారు, అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు అండ్ కల్నల్ పరమేశ్వర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అమెరికా ఓటర్లని ప్రభావితం చేయటమా, లేకపోతే వాళ్ళ ఓటర్ల లిస్టుకు సంబంధించిన రహస్యాలన్నీ దొంగతనం చేయటమా, దాని ద్వారా రిగ్గింగ్ చేసి ఒకసారి ట్రంప్ని చైనా ఓడించటమా, ఈ మాటలన్నీ ఆయన ప్రస్తావన చేశారు. పైగా ఇంకో మాట అన్నాడు, తన ప్రసంగాన్ని, ప్రైమ్ టైం ప్రసంగాన్ని కొన్ని నెట్వర్క్స్ ABC, NBC లాంటివి ప్రసారం చేయలేదు, మీ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తాను, ఉపసంహరిస్తాను. అంటే మనకు నచ్చకపోతే ఏదైనా చేస్తాం. మనం కూడా చూస్తున్నాం ఈ విపరీతాలు ఈ మధ్యకాలంలో మన చుట్టూ కూడా జరుగుతున్నాయి ఇలాంటివి. సో అది దానికి అమెరికా మినహాయింపు కాదు, ట్రంప్ అసలు మినహాయింపు కాదనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్న విషయం, ఆవిష్కృతం అవుతూ వస్తున్న విషయం. రేపు పొద్దున నవంబర్లో జరిగే బై ఎలక్షన్స్లో కనుక ట్రంప్ ఓడిపోతే, అంటే రిపబ్లికన్ పార్టీ ఓడిపోతే ఆయన్ని ఇంపీచ్ చేయడం ఖాయం, అభిశంసిస్తారు. అభిశంసించిన తర్వాత ఆయన ఎలా అంటే నేను లేస్తే మనిషిని కాదు, లేచే పరిస్థితి అక్కడ ఉండదు, అలా మిగిలిపోతాడు. ఆయన చేతిలోంచి వార్ పవర్స్ తీసేస్తారు. ఒక్కటొక్కటిగా ఏంటంటే ఈ అధికారాలన్నీ తొలగించుకుంటూ వస్తారు. వచ్చి కూర్చొని ఆఫీస్లో కాస్త టీ తాగి 2 పేపర్లు చదువుకొని వెళ్ళిపోవటం, ఏమన్నా సంక్షేమ పథకాలకు సంబంధించిన ఫైల్స్ ఉంటే అడిపైన సంతకాలు పెట్టడం. అంటే ఆర్థికపరమైన, ఆయుధపరమైన వ్యవహారాలన్నింటి నుంచి కూడా అధ్యక్షుడికి ఎటువంటి వాటి మీద అధికారం లేకుండా చేస్తారు. తన గొయ్యిని తానే తవ్వుకోవటం, అంతకుమించి మాట్లాడకూడదు, బాగోదు అనేది ట్రంప్ చేస్తూ వస్తున్నాడు. ఆయనతో పాటు ఆ గోతిలో రిపబ్లికన్ పార్టీని కూడా ముంచేయబోతున్నాడు, పాతి పెట్టబోతున్నాడు. ఇది అమెరికా ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక పెద్ద విఘాతానికి దారి తీసే ఒక ప్లాట్ఫామ్ ట్రంప్ రెడీ చేస్తున్నాడు అనే దానికి ఇంతకన్నా వేరే ఇది అక్కర్లేదు. బట్ చైనా రాయబార కార్యాలయం కూడా ఖండించింది ట్రంప్ చేసిన అభియోగాల్ని. వాళ్ళు జనరల్గా రాయబార కార్యాలయం ఏం చేస్తుంటే ఆ దేశంలో జరుగుతున్న విషయాల్ని వాళ్ళ దేశాలకి పంపిస్తుంటారు, ఏ దేశమైనా చేస్తుంటుంది. చైనా ఏం కాదు, ఎవరేం చేస్తారు. చైనా కూడా అదే చేసింది. 22 కోట్ల మంది ఓటర్ల ఫైల్స్ని చైనా తస్కరించింది, దొంగతనం చేసింది, చోరీ చేసింది, రిగ్గింగ్ చేసింది. తను 2020లో ఓడిపోవడానికి కారణమైంది. టెక్నికల్గా నేనే గెలిచాను, సరే నేను 3వసారి కూడా ప్రెసిడెంట్గా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేస్తున్న ట్రంప్కి ఎలాంటి ఎదురు దెబ్బ తగులుతుందనేది నవంబర్ మాసంలో మనం చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వ్యూ పాయింట్.